హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను రెండే 2 ఇంగ్రీడియెంట్స్‌తో మంచి స్వీట్‌ని చేయబోతున్నాను. అదే కోవా అనేది చేయబోతున్నానండి. ఇది ఎక్కువగా ఫెస్టివల్ టైం అప్పుడు కానీ, లేదు ఇంట్లో ఎవరైనా అతిథులొచ్చినప్పుడు గానీ, మీరు చిటికెలో తయారు చేసేయొచ్చండి. అయితే ఎలా అనేది మనం వీడియోలోకెళ్ళిపోదామా? నేను ఒక ప్యాన్‌లో 200 గ్రామ్స్‌ని కోవాని, దాంతో పాటుగా పావు కప్పు షుగర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా బాగా దగ్గరయ్యే వరకు చిన్న మంట మీదే నేను కుక్ చేసుకుంటున్నానండి. ఇలా అవ్వడం కోసము నాకు ఒక 10 నిమిషాలు పట్టిందండి. ఆ తర్వాత పావు స్పూను ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూను మిల్క్‌లో సాఫ్రాన్ వేసుకున్నాను. కలుపుకున్నాక ఒక పించు ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ వద్దంటే మీరు స్కిప్ చేసేయొచ్చు. ఇదంతా జారుగా అవుతుందండి వెయ్యంగానే. ఆ తర్వాత నేను గట్టిగా వచ్చే వరకు కలుపుకుంటున్నాను. ఇలా ఒక 5 నిమిషాలు చూసారా? ఇలా గట్టిపడిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇదంతా బాగా చల్లారాలండి. నేను ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లో తీసేసుకుంటున్నాను. తొందరగా చల్లారాలి కదా! అందుకని ఒక ప్లేట్‌లో అయితే వేసుకుంటే తొందరగా చల్లారుతుంది కాబట్టి ఒక ప్లేట్‌లో వేసేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. ఆ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఎలా ఉందో చాలా సాఫ్ట్‌గా ఉంది కదా! నేనైతే ఇందులో నెయ్యి గూడా యాడ్ చేయలేదండి. కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను వీటిని ఇలా ఉండల్లాగా చేసుకుంటున్నాను. చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది గదా! నేను చిన్న చిన్న కోవాల్లాగా చేసుకుంటున్నాను కాబట్టి అలా ప్రెస్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్‌ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్‌ని మీరు పెట్టుకోవచ్చండి అందులో. అన్నిటిని ఇదే విధంగా నేను తయారు చేసేసుకున్నాను. ఒక ప్లేట్‌లో వేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత బాగున్నాయో? ఇది తయారు చేయడం ఎంతో తేలిక కదా! ఒక 10 నిమిషాల్లో తయారైపోయిందండి ఈ స్వీటు. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.